ఉగ్రవాది బుర్హాన్ ఎన్కౌంటర్ తో మొదలైన కశ్మీర్ అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనకారులకు భద్రతా దళాలకు మధ్య కాల్పుల్లో ఇంతవరకు 23 మంది మరణించగా 250 మంది గాయపడ్డారు. అల్లరి మూకలు నిన్న సోపరేలో పోలీస్ స్టేషన్ నిప్పుపెట్టడంతో పాటు పుల్వామా జిల్లాలో విమానాశ్రయంపై దాడికి ప్రయత్నించారు. దాంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు దక్షిణ కశ్మీర్లోని 4 జిల్లాల్లో నిలిపివేసిన మొబైల్ సేవలు పునరుద్ధరించలేదు. శ్రీనగర్తో పాటు కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ప్రజల కదలికలపై నిఘా కొనసాగుతోంది. కర్ఫ్యూ నేపథ్యంలో దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు మూతబడి ఉన్నాయి. దాంతో ప్రజా జీవనం స్తంభించిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మోడీ అధికారిక నివాసం 7 రేస్ కోర్స్ లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మోడీ భేటీకి సంబంధించిన వివరాలేంటి? కేంద్రం ఎట్లా చూస్తోంది ఈ పరిస్థితిని? సలహాదారు అజిత్ దోవల్ తో సహా వీరంతా ఉన్నత స్థాయి అధికారుల బృందం అంతా కూడా సమావేశమైంది. ఈ సమావేశం ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఈ పరిస్థితికి దారితీసిన అనేకమైనటువంటి అంశాలు, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ప్రధానమంత్రి కార్యాలయం పంపించడం జరిగింది. స్వయంగా కూడా ప్రధానమంత్రికి వివరించడం జరిగింది. 3 అంశాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకటి, పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఏర్పాటువాదులకు అందుతున్నటువంటి సహాయాన్ని ఏ రకంగా అడ్డుకోవాలన్నది ఒకటి కాగా, మరొక అంశం త్వరితగతిన జమ్మూ కాశ్మీర్ లో శాంతిని పునరుద్ధరించాలి, అందుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న అంశాన్ని, అదేవిధంగా రాజకీయంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలను కూడా బుజ్జగించి వారందరినీ కూడా నిగ్రహం పాటించాలని వారిని కోరడంతో పాటు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం, ఈ 3 అంశాలను చాలా ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చిస్తుంది. ఒకటి, పాకిస్తాన్ ను అడ్డుకునే అంశం, దానికి వెంటనే కాకపోయినప్పుడు కూడా దానికి ప్రయత్నం చేయడానికి ఏ రకంగా చేయాలి అన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. శాంతిని పునరుద్ధరించే విషయంలో మత పెద్దలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరినీ కూడా అనేక రకాలుగా పరిశీలన చేస్తుంది. వీరందరూ కూడా యువకులకు శాంతింప చేయటం, వారిని తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకురావటం, ఈ అంశాలను కూడా పరిశీలిస్తుంది. ఈ రకంగా రాజకీయంగా ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గత 24 గంటల్లో 2 రోజులుగా అన్ని రాజకీయ పక్షాలతో కూడా మాట్లాడటం జరిగింది. ప్రసాద్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.